చూసావా డీటెయిల్స్? అదే చూస్తున్నా, ఎందుకు కంగారు పెడతావు? నీకు అసలే మతి మరుపు. ఒకటికి 4 సార్లు చెప్తే కానీ గుర్తుండదు. సర్లే, త్వరగా కంప్లీట్ చేయండి థీసిస్. ఇంకా 2 డేసే ఉంది మీ సబ్మిషన్కి. అదే పని మీద ఉన్నాం. ఆ సౌండ్ ఏంటి? డ్రైవ్ చేస్తూ మాట్లాడొద్దు అని ఎన్నిసార్లు చెప్పా? అజిత్ గడ్ జిఎఫ్ కాల్ చేస్తుందేంటి? నువ్వు ఒక నిమిషం ఆగవే, మళ్ళీ చేస్తా. స్నిగ్ధ చెప్పు. నువ్వు నాకు అవసరం లేదు, ఇంకా నన్ను వదిలేదు, నా జోలికి రాకు. ఏయ్, నీకు చెప్తే అర్థం కాదా ఏంటి? బెదిరిస్తున్నావా? చస్తే చావు, నాకేంటి? రే అజిత్, రే అజిత్, పైన ఏం చేస్తున్నావురా? నేనేం చేస్తున్నా? ఏం చేయట్లేదు. 2 డేస్లో తీసి సబ్మిట్ చేయాలా? మనం స్టార్ట్ కూడా చేయలేదు. కొంచెమైనా భయం ఉందారా నీకు? సరే వస్తున్నా, అరవకు. 1 గంటలో నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. తను ఎలాగో మళ్ళీ తిరిగి రాదు. సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఈ కాసేపైనా వీడితో ఉంటే మనసు కొంచెం హాయిగా ఉంటుంది. పోదాం పదా. నీకేదో చెప్దామని వచ్చారా? ఏంటది? అదే ఆలోచిస్తున్నా, గుర్తు రావట్లే. మతిమరు బాగా ఎక్కువైపోయిందిరా నీకు ఈ మధ్య. పక్కనే లే లొకేషన్, నడుచుకుని వెళ్ళిపోదాంపా. ఎందుకు ఏంటా ప్లే స్టోరీ? ఇక్కడేరా అమ్మన్ గారిని చంపింది. అవునా? బాగుందిరా స్పాట్ మటలు చేయడానికి. ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం. అరే ఏంట్రా, ఒక్కరు కూడా లేడు ఇక్కడ. ఎవడొస్తాడ్రా ఇలా మర్డర్ జరిగే స్పాట్కి, మనం తప్ప? అరే ఒక్క నిమిషం, అక్కడ ఎవరు ఉన్నారు చూడు. పదా వెళ్ళి చూద్దాం. చూస్తుంటే వీడియో మర్డర్ చేసినట్టున్నాడు. ఒక్కపే. హాయ్ సార్, నా పేరు కిట్టి, వీడు నా ఫ్రెండ్ అజిత్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన ఇద్దరం ఇప్పుడు కలిసామా? అది ఇప్పుడు గుర్తురాదు కానీ ముందు వచ్చిన పని కానీ. అదే సార్, మేమిద్దరం కలిసి మర్డర్ మీద తీసేసి రాస్తున్నాం. మొన్న ఇక్కడ మర్డర్ జరిగింది కదా, దాని గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి. మా తీసేసి హెల్ప్ అవుతుంది. తెలుసు, అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. వాట్? అవునా? ఇక్కడే ఉంటే చూసే ఉంటారు కదా, ఎలా జరిగిందో కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? మరి మీరేం చేస్తున్నారు మర్డర్ జరుగుతుంటే ఆపకుండా? తాగేసి ఉన్నాను, ఆపలేకపోయా. తాగేసి? అరే తాగడం అంటే గుర్తొచ్చింది. నీకెప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుందారా? అరే నీ గర్ల్ ఫ్రెండ్ గురించేరా? స్నిగ్ధ గురించా? నువ్వు ఒక నిమిషం ఆగవే, మళ్ళీ చేస్తా. హలో బ్రో, ఎక్కడున్నారు? స్నిగ్ధ చెప్పు, ఏమైంది? నేనేదో నైట్ గొడవపడి కోపంలో వాడికి బ్రేకప్ చెప్పేశాను. ఇప్పుడు అలా కాదు అని చెప్దామని ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కంగారు ఎందుకు, ఏం కాదులే. లేదు, నైట్ వాడు సూసైడ్ అది ఇది అని ఏదేదో మాట్లాడాడు. నాకు చాలా భయంగా ఉంది. వాడికంత సీన్ లేదులే. అయితే తాగేసి పడిపోయి ఉంటాడు. నేను అక్కడికే వెళ్తున్నా, చూసి చెప్తా. నిజమారా? అవునరా, అలా బిహేవ్ చేసినందుకు సారీ కూడా చెప్పమంది. అది చెప్పేలోపే కార్గడ మీదకి వచ్చాడు. టెన్షన్లో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడైనా సూసైడ్ విషయం చెప్పు. సూసైడా? సూసైడ్ ఏంటి? సారీరా కిట్టి, నువ్వు కరెక్ట్ టైంకి మా ఇంటికి వచ్చావు. లేకపోతే ఈ పాటికి నేను సూసైడ్ చేసుకునేవాడిని. కొంచెమైనా ఉందా రే నీకు అసలు?
ఇప్పుడు నువ్వు చస్తే తను తిరిగి వస్తుందా? అలా కాదురా. ఏది కాదురా, మా గురించి కొంచెమైనా ఆలోచించావా? అంతేలే, మా గురించి ఆలోచిస్తే ఇలా ఎందుకు చేస్తావు? సరే నన్ను తర్వాత తిట్టచ్చులే కానీ ముందు వచ్చిన పని కానిద్దాం. ఏడీనా ఎక్కడికి వెళ్ళొచ్చాడు? అయినా సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? సార్ మీరు చెప్పండి సార్, తాగితే ఏమైంది? ఇలా ఆపచ్చు కదా. ఆపడం ఏంటి? పొడిచింది నన్నైతే. చూసావా డీటెయిల్స్? అదే చూస్తున్నా, ఎందుకు కంగారు పెడతావు? రారా, అరే వాసవి పెట్టిన పిక్లో విక్టిమ్ వీడారా, రారా. అమోన్, వాడిని పిలుస్తావేంద్రా, వాడి దయ్యం. నేను సూసైడ్ చేసుకోబోయాను నీకెలా తెలుసు? గుడ్ క్వశ్చన్. నువ్వు సూసైడ్ చేసుకోకుండా ఉంటే నాకు తెలిసేది కాదు, కానీ నువ్వు ఆల్రెడీ చేసేసుకున్నావు. రే అజిత్, రే అజిత్, పైన ఏం చేస్తున్నారా? నువ్వు హోప్తో వెయిట్ చేసి ఉండే ఈ పాటికి తనతో హ్యాపీగా ఉండేవాడు. కేవలం చనిపోవడం వల్లే నువ్వు నాకు కనిపిస్తున్నావు. వాడంటే చనిపోయాడు కాబట్టి నీకు కనిపిస్తున్నాడు, మరి నేనెందుకు నీకు కనిపిస్తున్నా? నువ్వు వాసవి మాట విని ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా ఉండాల్సింది. అంటే ఏమంటావు? ఇప్పుడు నేను కూడా చనిపోయానంటావా? లేదు, అలా జరుగుండదు. లేదు, నేను చనిపోయి ఉండను. లేదు, లేదు, అసలు నేను చనిపోలేదు. ఈ సృష్టిలో ఎన్నో అంతు చిక్కని విషయాలు, రహస్యాలు. కొన్ని నిజమైన నమ్మలేం, కొన్ని నమ్మినా నిజం కావు. నిజానికి నమ్మకానికి ఒక అనుభూతి తేడా అంతే. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. నా అనుభవాలు మీకు చెప్పే ముందు నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది.